ప్రియమైన దేవుని పిల్లలరా, నేడు మనం ఈ సమాజంలో మనం ఆలోచిస్తున్నప్పుడు ఎక్కువగా సాంకేతిక పరిజ్ఞానం అన్నది దూసుకు వెళ్ళిపోతుంది. టెక్నాలజీ పెరిగిపోవటం ద్వారాన దైవత్వం అనేది చాలామందిలో లోపించిపోతున్నది. ఎంతగా లోపించిపోయినది అని అంటే అసలు ఈ సృష్టికర్తను చేసిన సృష్టికర్తే లేడు అనే విధముగా మారిపోయిందండి. మరి నిజానికి మనం ఆలోచిస్తే సృష్టికర్తను అనగా సృష్టిని చేసిన సృష్టికర్త నిజంగానే లేరా? ఆలోచించాలి కదండి. నేడు మనం ప్రపంచంలో మనం అనుభవిస్తున్న ప్రతి వస్తువు ఉంది అంటే ఆ వస్తువును చేసిన వారు కూడా ఉన్నాడని అర్థం. మనం ఏదైనా ఒక వస్తువు వాడుకుంటున్నాము అంటే ఆ వస్తువును చేసిన వ్యక్తి ఉన్నాడు అని. మరి ఈ సృష్టిని మనం అనుభవిస్తున్నాము అని అంటే మరి సృష్టిని కలిగించినటువంటి దేవుడు లేడా? సృష్టికర్త లేడా? ఆలోచించాలి కదండి. మరి నేడు ఖగోళ శాస్త్రవేత్తలు ఎంతవరకు వారు కనుగొన్నారు, ఎంతవరకు వారు తెలుసుకున్నారు అంటే 100%లో సుమారు 10% మాత్రమే. మరి మనమందరం ఉంటున్నది భూమి. ఈ భూమి అనేది సూర్య కుటుంబంలో ఉంది. ఈ సూర్య కుటుంబము పాలపుంత నక్షత్ర మండలంలో ఉంది. ఇలా ఎన్నో పాలపుంత నక్షత్ర మండలాలన్నీ కలిపితే ఆండ్రోమెడా నక్షత్ర మండలంలో ఉంటుంది అని ఇలా వీరు ఆకాశపు అంచు వరకు మాత్రమే వెళ్ళగలిగారు వీరికి ఉన్నటువంటి పరిజ్ఞానంతో. మరి ఆ తర్వాత ఏముంది అని మనం ఆలోచిస్తే వాటిని సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడే చెప్పగలడు. మనం అడిగామనుకోండి, మరి సృష్టికర్త లేడంటున్నాడు కదా, సృష్టి ఎలా కలిగింది అంటే ఒక పెద్ద ప్రేలుడు వలన ఈ సృష్టి కలిగింది, ఈ విశ్వం కలిగింది అంటుంటారు. ఎందుకంటే ఒక ప్రేలుడు వలన ఒకటి విశ్వం ఏర్పాటు అవుతుందా? ఇప్పుడు ఎక్కడైనా బాంబు పెట్టారనుకోండి, బాంబు పెట్టి పేల్చేశారు, మరి అక్కడ నుండి ఏదైనా ఏర్పాటు అవుతుందా? లేదు. ఏర్పాటైనవి ఇంకా నాశనం అయిపోతుంది, కానీ కొత్తగా ఏది కూడా ఏర్పడదు ప్రేలుడు వలన. మరి అలాంటిది ఒక శబ్దం వలన ఈ విశ్వం పుట్టింది అని చెబితే దీన్ని మనం ఎంతవరకు నమ్మచ్చు? మనం ఆలోచిస్తున్నప్పుడు మనం ఎవరికైనా చెప్పుకుంటున్నాం అనుకోండి, ఇదిగో అండి ఇది మేము నిర్మించుకున్న నిర్మాణం అంటారు, ఇది మా ఇల్లు అంటారు, ఇది మా బిల్డింగ్ అంటుంటాం. మరి వీటిని ఎవరు చేయకనే అవి అక్కడ వచ్చేసాయా? అక్కడ ఏర్పాటు అయిపోయాయా? లేదు. ఒక ఇంటి నిర్మాణం గురించి మనం ఆలోచిస్తే ఎన్నో రోజుల కష్టం, ఎందరో ప్రయాస, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ప్రణాళిక, అవన్నీ కలిపితేనే ఒక ఇంటి నిర్మాణంగా మనం చూస్తూ ఉంటాం. మరి ఒక ఇంటిని నిర్మించడానికి ఇన్ని అవసరం ఉన్నప్పుడు ఈ సృష్టిని కలిగించడానికి ఎలాంటి నిర్మాణము లేదా? దేవుడు చెయ్యలేదా? చేశాడని. దేవుడే సృష్టించాడు. మరి మనం ఆలోచిస్తున్నప్పుడు మన అందరం ఉన్నది భూమి మీద. ఈ భూమి అనేది సూర్య కుటుంబంలో ఉంది అన్నారు. అలా ఈ సూర్య కుటుంబాన్ని దాటుకుంటూ వెళ్ళిపోతే పాలపుంత నక్షత్ర మండలం వస్తుంది అన్నారు. అలా పాలపుంత నక్షత్ర మండలాలు ఎన్నో, అవన్నీ కలిపితే ఆండ్రోమెడా నక్షత్ర మండలం అని. ఆండ్రోమెడా నక్షత్ర మండలాలన్నీ దాటుకుంటూ వెళ్ళిపోతే మనకు కనిపించేది హైడ్రోసెంటారస్ నక్షత్ర మండలాలని. మరి వాటి నక్షత్రాలన్నిటిని కూడా మనం దాటుకుంటూ వెళ్ళిపోతే చివరికి మనకు కనిపించేది ఆకాశపు అంచు అంటున్నాం. ఆకాశపు అంచు వరకు మాత్రమే వెళ్ళగలిగారు, కానీ ఆకాశపు అంచు తర్వాత ఉన్నదే పరలోకమని. మరి ఇది ఎవరైనా కనుగొన్నారా? తెలుసుకొనగలిగారా? అసలు సృష్టికర్త లేడు అంటున్నాడు. మనం ఆలోచిస్తే దేవుడు మొట్టమొదటిగా మానవుని కంటే ముందుగా వేటిని చేశాడన్నప్పుడు సృష్టినే చేశాడు. అంతేనా? మరి ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనిపించే మాట ఏంటి? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అన్నాడు. మొట్టమొదటిగా దేవుడు ఈ సృష్టిని చేశాడు. ఈ సృష్టిని చేసి 6వ దినమున చివరిలో మనిషిని చేశాడు. ఇప్పుడు ముందుగా చేయబడినది ఏంటి? సృష్టి. మరి సృష్టి గొప్పదా, మనిషి గొప్పదా? వాడా? బాగా ఆలోచించి చెప్పాలి. దేవుడు మొట్టమొదటిగా సృష్టిని చేశాడు, తర్వాత మనిషిని చేశాడు. 6 దినాలు సృష్టిని చేసి చివరిలో మనిషిని చేశాడట.
మరి ఇప్పుడు సృష్టి గొప్పదా, మానవుడు గొప్పవాడా? మానవుడే గొప్పవాడు. ఎందుకంటారా? ఈ సృష్టి అంతా కూడా ఎవరి కొరకు చేయబడిందో తెలుసా? మనిషి కొరకే, మన కొరకే. మనం అనుభవించడం కొరకు, మనం ఈ సృష్టిని అనుభవించడం కొరకు దేవుడు మొదటిగా ఈ సృష్టిని చేసిన తర్వాతే మనల్ని చేసినట్టుగా మనకు కనిపిస్తుందని. ఈ విషయం మనకు అర్థం కావడానికి ఒక చిన్న విషయాన్ని మనం ఆలోచించామనుకోండి. ఇప్పుడు నేటి దినాన్న స్పెషల్ బైబిల్ తరగతికి కూడుకోవడానికి మనందరం ఇక్కడ వచ్చాం. మనం రావడానికంటే ముందుగానే ఇక్కడ కొన్ని ఏర్పాటు చేసి పెట్టారు. మరి బరకాలు వేశారు, మరి చైర్లు వేశారు, సౌండ్ సిస్టమ్ పెట్టారు, టీవీ పెట్టారు, ఫ్యాన్లు వేశారు. మరి మనకంటే ముందుగా ఏర్పాటు చేసినవి ఇవి గొప్పవా, లేక ఇవన్నీ ఎవరి కోసమైతే చేయబడ్డాయో మనము గొప్పనా? మనమే గొప్ప. మనం గొప్పవారం కనుకనే ఇవన్నిటిని కూడా ఏర్పాటు చేశారు. అలానే దేవుడు కూడా మనం గొప్పవారము కనుకనే మనకు ప్రథమ ఫలాన్ని ఇచ్చాడు ప్రకృతి అంతటిలో. మరి దేవుడు చేసినటువంటి సృష్టిని మనం ఆలోచిస్తుంటే ఈ సృష్టిలో చాలా వరకు మనకు కనిపిస్తుంటుందని. మన కొరకే సూర్యుడిని పెట్టాడు, చంద్ర నక్షత్రాలను పెట్టాడు. అలానే ఈ భూమిలో 3 వంతుల నీరుని పెట్టాడు, 1 వంతు ఆరిన నేలను ఉంచాడు. ఆ ఆరిన నేలలో ఎన్నో పర్వతాలు, అరణ్యాలు, ఎడారులు, మైదానాలు, పైగా అందులో వాటిపైన 84 లక్షల జీవరాశులన్నిటిని కూడా ఆయన ఉంచారు. మరి ఈ సృష్టి అంతటిలో వీటన్నిటికల్లా గొప్పవాడు ఎవరట అండి? మనిషి. మరి వీటన్నిటిలో కల్లా గొప్పవాడైన మనిషి చిన్న కష్టం రాగానే, చిన్న బాధ రాగానే, చిన్న అవమానం ఎదుర్కొనగానే, చిన్న కష్టాలు, చిన్న అవమానాలు, వీటన్నిటినీ తట్టుకోలేక చనిపోతున్నాడు. అనగా జీవిత పరమార్థాన్ని తెలియక, గ్రహించక, మనకు దేవుడు ఎంత గొప్ప స్థానాన్ని ఇచ్చాడో మనం గుర్తించక చనికావేశంలో ప్రాణాలను కోల్పోతున్నారని. మరి దేవుడిచ్చిన ఈ విలువైన సమయంలో వచ్చినటువంటి మన అందరం కూడా అసలు మన జీవిత పరమార్థం ఏంటి, మన పుట్టుక దేవుని సంకల్పంలో ఉన్నదా, దేవుడు ముందుగానే అనుకున్నారా, ఇవన్నీ కూడా నేడు మనం ఆలోచించాలని. మరి దేవుడు సృష్టిని చేశాడు, సృష్టి అంతటిలో కల్లా ప్రథముడుగా మనల్నే ఉంచాడు. అలా ఉంచిన తర్వాత ఆయన చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఒకసారి మనిషి నిజంగానే దేవుని సంకల్పంలోనే ఉన్నాడా అంటే దేవుని సంకల్పం వల్లనే మనిషికి జన్మ వచ్చిందండి. అంతేకాని మనిషి ఆలోచన వలన కలగలేదు, శాస్త్రవేత్తల కృషి వల్ల రాలేదు, వైద్యుల సహకారం వల్ల మనకు ఈ జన్మ రాలేదు, తల్లిదండ్రుల ఆవేశం వలన మనకు ఈ జన్మ కలగలేదు. మరి మనకు ఈ జన్మ కలగడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడే. మరి దేవుడు మనకి ఈ జన్మనిచ్చాడా? అవునండి. వాక్యపఠనం చదువుకున్నాం కదా ఒకసారి. ఎఫెసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4 నుండి 6 వచనాలను మనం చూసినట్లయితే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని, మనలను ముందుగా తన కోసం అంటున్నాడు కదండి. మనం ఎవరి కోసం వచ్చామంటే అండి? దేవుని కోసం. మరి మనం తన కోసం మనం కావాలని ఎప్పటి నుంచి అనుకున్నాడు అంటే ముందుగా అనుకున్నాడు అంట అండి. మరి ఎంత ముందుగా అనుకున్నావయ్యా అని మనం అడిగామనుకోండి, అక్కడ చెప్తున్నారు, జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. జగత్తు పునాది వేయబడక మునుపే. ప్రియులారా, దేవుడు మనల్ని కావాలనుకున్నాడంట, తన కోసం మనల్ని చేసుకున్నాడంట. ఎంత ముందుగా చేసుకున్నారు అంటే ఇదిగో జగత్తు పునాది వేయబడక మునుపే. మరి తల్లిదండ్రులు ఎప్పుడు అనుకున్నారు? వారి గర్భంలో పడిన తర్వాత. అంతేనా? తల్లిదండ్రులు ఎప్పటి నుంచి అనుకుంటుంటారు? వివాహమైన తర్వాత నుంచి ఆలోచిస్తూ ఉంటారు పిల్లల కొరకు.
కానీ దేవుడు తనకు పిల్లలు కావాలనుకున్నాడంట. తనకు పిల్లలు కావాలని ముందుగానే అనుకున్నాడట. ఎంత ముందుగా అనుకున్నావయ్యా అంటే జగత్తు పునాది వేయబడక మునిపే అనుకున్నారంట. అందుకే కన్నతండ్రిని దేవుడు గారు యోబు గారితో మాట్లాడుతూ యోబు గ్రంథం 38వ అధ్యాయం 4వ వచనంలో, యోబు గ్రంథం 38వ అధ్యాయం 4వ వచనంలో అడుగుతున్నాడండి దేవుడు యోబు గారిని, మరి జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నామంటున్నారు కదా, మరి ఎక్కడ ఉన్నాము, ఎలా ఉన్నాము అని మనం ఆలోచిస్తున్నప్పుడు యోబు గారిని అడుగుతున్నాడండి దేవుడు ఏమని, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడునుంటివి అడుగుతున్నాడండి దేవుడు. యోబు గారిని అడుగుతున్నాడు, యోబు నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడ ఉంటివి. ఏంటండి అసలు భూమికి పునాదులే వేయక మునుపు నువ్వు ఎక్కడున్నావు అని యోబు గారిని అడుగుతున్నారంటే ఇప్పుడు దేవుడికి ఏమన్నా తెలియక అడుగుతున్నారనుకోవాలా? లేదు. దేవుడు ఏమన్నా అబద్ధాలు చెప్తారా? లేదు. అనగా దేవుడు చెప్పినదంతా కూడా వాస్తవమే. దేవుడు కావాలనుకున్నాడు, జగత్తు పునాది ముందే అనుకున్నాడు. మరి ఇక్కడ యోబు గారికి వచ్చేసరికి ఇదిగో నేను భూమికి పునాదులు వేయక మునుపు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉంటివి, ఎక్కడ ఉన్నావయ్యా అని అడుగుతున్నారండి. పునాదులు వేసినప్పుడు మనం ఇంటిని నిర్మించుకోవడానికి పునాదులు వేసామనుకోండి ఎంత సంతోషంగా ఉంటాం, చాలా సంతోషంగా ఒక పండగలాగా చేసుకుంటాం, అందరినీ పిలుస్తాం, భోజనాలు పెడతాం, ఇదిగో మా ఇంటికి పునాదులు పడ్డాయి అని సంబరపడిపోతూ ఉంటాం. అలానే దేవుడు కూడా భూమికి పునాదులు వేశాడంటండి. అలా దేవుడు భూమికి పునాదులు వేసినప్పుడు ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? 7వ వచనంలో ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? మరి అందరూ కూడా జయధ్వనులతో ఉంటున్నప్పుడు దానికి మూలరాతిని వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావయ్యా అని యోబు గారిని అడుగుతున్నారండి. మరి ఎవరైనా చెప్పగలమా దీనికి? కానీ దేవుడే చెప్పేశాడు 21వ వచనంలో, ఇదే అధ్యాయము 21వ వచనంలో, ఇదంతయు నీకు తెలిసే ఉన్నది కదా, నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికే పుట్టి ఉంటివి. ఇవంతా కూడా నీకు తెలుసు. భూమికి పునాదులు వేసినప్పుడు తెలుసు, దేవదూతలు జయధ్వనం చేసినప్పుడు నీకు తెలుసు, ఇదంతా కూడా నీకు తెలుసు, నువ్వు అప్పటికే పుట్టి ఉన్నావు, నీవు బహువృద్ధుడివి అంటున్నాడని. మరి జగత్తుకు పునాది వేయబడక మునుపే యోబు గారు ఎక్కడ ఉన్నారు ఆలోచించాలి. ఇప్పుడు 2 పిల్లలు కలిగిన తల్లిదండ్రులను అడిగామనుకోండి, మరి వీరు పుట్టక మునుపు ఎక్కడున్నారు అంటే ఇదిగో నాలో ఉన్నారండి అంటారు. అంతేనా? తల్లి అయితే తండ్రి అయితే ఇదిగో నాలో ఉన్నారు, నా రక్తాన్ని పంచుకొని పుట్టారు, ఇదిగో నా పేగు బంధం అంటుంటారు. మరి వీరిలోనికి రాక మునుపు, ఈ జగత్తుకు పునాది వేయబడక మునుపు మనం అందరం కూడా ఉన్నామంట. ఎక్కడ ఉన్నాము అని అడిగితే మోషే గారు ప్రార్థన చేస్తూ చెప్తున్నారండి. మనం అందరం ఎక్కడున్నామో తెలుసా? 90వ కీర్తన 1వ వచనంలో, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, నివాస స్థలము నీవే, నీలోనే. ఇదిగో ఇప్పటి వరకు భూమి మీదకి వచ్చి వెళ్ళిపోయిన వారికి కానీ, వచ్చిన వారికి కానీ, ఇకపై రాని ఉన్న వారికి కానీ నివాస స్థలం ఏదో తెలుసయ్యా? నీవే, నీలో నుంచే ప్రతి ఒక్కరు వచ్చారు అంటున్నాడని. అనగా తల్లికి తండ్రికి కానీ ఎప్పుడు తెలుస్తుంది అంటే ఈ భూమి మీదకు వచ్చిన తర్వాతే తెలుస్తుంది. తల్లి గర్భాన్ని ధరించినప్పుడు తల్లి కంటే కూడా తండ్రి ఎక్కువగా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. అంతేనా? ఆపరేషన్ థియేటర్కి వెళ్ళినప్పుడు అక్కడ మనం చూస్తున్న సన్నివేశాలే మనకు అర్థమైపోతుంటాయి. తల్లి లోపల నొప్పులతో విలవిలలాడుతుంటే బయట తండ్రి కాలిన పిల్లలే తిరిగేస్తూ ఉంటాడు. మరి ఎందుకు? లోపల నుంచి ఎలాంటి వార్త వస్తుందో, ఎలాంటి వార్త వినవలసి వస్తుందో, పుట్టేది ఆడబిడ్డనా లేక మగబిడ్డనా అని చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడని. అదే ఆడబిడ్డ అనుకున్నారనుకోండి, విన్నారనుకోండి, చాలా నిరాశలోనికి వెళ్ళిపోతారు, చాలా దుఃఖపడిపోతూ ఉంటారు. అదే మగబిడ్డ అని తెలిసిందనుకోండి, ఇంకా అంతే ఎగిరి గంతులు వేసేస్తారు, ఫోన్లు చేసేస్తారు, స్వీట్లు పంచేస్తారు. అంటే ఒక తండ్రికి కానీ తల్లికి కానీ
వారి గర్భంలో ఉన్న బిడ్డ ఎలాంటి బిడ్డ ఎవరు అని వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది అంటే వారు బయటికి వచ్చినప్పుడే తెలుస్తుంది. కానీ దేవుడు ఎప్పటి నుంచి అనుకున్నాడో తెలుసా అండి? పుట్టేది మగబిడ్డనా ఆడబిడ్డనా దేవుడికి ముందుగానే తెలుసు. మరి వైద్యులకు ఎప్పుడు తెలుసు? స్కానింగ్ చేసినప్పుడు తెలుసు. కానీ వారు చెప్పరు, కొన్ని సందర్భాలు ఎక్కువగా చెప్పరు. మరి తల్లిదండ్రులకు ఎప్పుడు తెలుసు? బయటికి వచ్చాక తెలుసు. మరి దేవునికి ఎప్పుడు తెలుసు అంటారా? దేవుడికి ఎప్పుడో తెలుసు అండి. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక, మన అందరం కూడా రావాలి అని ఆయన ఎదురు చూస్తున్నాడంట, నిరీక్షిస్తున్నాడంట. ఎందుకోసం అని మనం ఒకసారి చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11, 12 వచనాలలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11, 12 వచనాలలో, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించుకున్నాడంటండి. ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచను. ముందుగా నిర్ణయించుకున్నాడంటండి. చాలా ఎదురు చూశాడు. ఇదిగో ఆయన నిరీక్షించాడంట. అంతేనా? నిరీక్షించిన మనము, ముందుగా నిరీక్షించబడిన వారమంట మనం. మన కోసం ఎవరైనా అర్ధగంట వేసి ఉన్నారనుకోండి, ఎదురు చూస్తున్నారనుకోండి, మనం ఎంత సంతోషపడిపోతాం. ఏంటి నా కొరకు అర్ధగంట వేచున్నంత ప్రేమ ఉందా వారిలో అని. అదే ఒక గంట ఎదురు చూశారనుకోండి, ఇంకా ఆనందపడతాం. ఒక నెల పాటు మన కొరకు ఎదురు చూస్తున్నారనుకోండి, సంతోషిస్తాం. ఇంకా ఒక సంవత్సరం ఎదురు చూస్తున్నారనుకోండి, మన కొరకు నిరీక్షిస్తున్నారనుకోండి, చాలా సంతోషిస్తాం. కానీ దేవుడు ఎప్పటి నుంచి ఉన్నారో తెలుసా అండి? జగత్తుకు పునాది వేయబడక మునుపే. జగత్తు పుట్టి, ఈ విశ్వం పుట్టి ఎన్ని సంవత్సరాలు అయ్యింది అని శాస్త్రవేత్తలను అడిగినప్పుడు సుమారు 1500 కోట్ల సంవత్సరాల కాలం అయింది అంటున్నారు. అంటే ఇప్పుడు దేవుడు మనం ఈ భూమి మీదకు మన తల్లిల గర్భాన రావాలి అని ఎప్పటి నుంచి కోరుకున్నాడో తెలుసా? సుమారు 1500 కోట్ల సంవత్సరాల క్రితం నుంచి ఆయన కోరుకుంటున్నాడంటండి. ఆయన ప్రేమిస్తున్నాడంటండి. అంతేకాదండి, ఆయన అనుకుని అలా వదిలేదు. అలా అనుకున్న తర్వాత తల్లి గర్భంలోనికి పంపించిన తర్వాత ఆయన చేస్తున్నటువంటి పని ఏంటో తెలుసా? 139వ కీర్తన 16వ వచనం, 139వ కీర్తన 16వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, నా అంతరింద్రియములను, 16వ వచనంలో, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచను. పిండమునై ఉండగా అంటున్నాడండి. మరి పిండ దశలో ఉంటున్నప్పుడు ఎవరైనా కనిపించగలమా? ఎవరము కనిపించం, అసలు ఆకారమే ఉండదు. మరి అలాంటిది దేవుడు ఎప్పటి నుంచి చూస్తున్నాడంట అండి? పిండమునై ఉండగా. ఆయన కావాలనుకున్నాడు మనల్ని, ముందుగా కావాలనుకున్నాడు. ఎంత ముందుగా అంటే జగత్తు పునాది వేయబడక మునుపే. అలా కావాలనుకున్న ఆయన ఈ భూమి మీదకు తల్లి గర్భం గుండా పంపించాలనుకున్నాడని. మళ్ళీ అలా పంపించిన తర్వాత ఆయన వదిలేయలేదు. ఎంత శ్రద్ధ వహించాడో తెలుసా? ఇదిగో పిండమునై ఉండగా దేవుని కన్నులు మనల్ని చూస్తున్నాయంట. ఇదిగో నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. పిండముగా ఉన్నప్పటి నుంచి దేవుడు చూస్తున్నాడంట అండి. మనల్ని ఎప్పుడు చూస్తారు? తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉయ్యాల్లో వేసినప్పుడు అందరూ వచ్చి చాలా పొగుడుతూ ఉంటారు. అచ్చు మీ అమ్మమ్మ పోలిక, అచ్చు మీ తాత పోలిక, ఇదిగో ఈ ముక్కు ఇలాగే వచ్చింది, ఈ కళ్ళు అలాగే ఉన్నాయి అనగా పుట్టిన తర్వాత చూసి మురిసిపోతూ ఉంటారు. కానీ దేవుడు ఎప్పటి నుంచి చూస్తున్నాడు తెలుసా? పిండమునై ఉన్నప్పటి నుంచే దేవుడు చూస్తున్నాడు అంటాన్ని. మరి ఎంత ప్రేమించాడండి దేవుడు. ఒకసారి ఆయన చేసినటువంటి, ఆయన కలుగు చేసినటువంటి విధానాన్ని మనం చూస్తున్నప్పుడు యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనంలో, యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనంలో, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను. నీ హస్తములు యోబు గారు అంటున్నారండి, ఇదిగో దేవా నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి. తల్లి గర్భంలో మనకు అవయవ నిర్మాణం చేసింది ఎవరో తెలుసా అండి? వైద్యుడు కాదు, తల్లి కాదు. ఎవరు అన్నప్పుడు దేవుడే. ఏమంటే గర్భంలో ఉన్నటువంటి బిడ్డకు కళ్ళు రావాలంటే ఈ మాత్ర వేసుకోవాలి, చేతులు రావాలంటే ఈ మాత్రలు వేసుకోవాలి,
కాళ్ళు రావాలంటే ఈ మాత్రలు వేసుకోవాలి, తెల్లగా పుట్టాలంటే ఇవి వేసుకోవాలని ఎవరైనా చెప్పారా? లేదు. కానీ గర్భంలో నిర్మించింది ఎవరో తెలుసా? మనకు అవయవ నిర్మాణం చేసింది ఎవరో తెలుసా? దేవుడు. కాబట్టి ఈ భూమి మీద ఎవరు కూడా ఈ అవయవ నిర్మాణాన్ని చేయలేరండి. ఒక్కసారి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ అవయవాల నిర్మాణాన్ని మనం చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యపోతుంటుందండి. మనకు బయట కనిపించే అవయవాలు కొన్ని అయితే లోపల ఉన్నటువంటి అవయవాలు మరికొన్ని. బయట కనిపించే అవయవాల కన్నా లోపల ఉన్నటువంటి అవయవాలు చాలా విలువైనది. ఇప్పుడు మనం ఇంట్లో బీరువాల వేటిని ఉంచుతాము? విలువైన వాటిని ఉంచుతాం. బంగారాన్ని మనం బీరువాలో దాచుకుంటాం, వెండిని బీరువాలో దాచుకుంటాం, ధనాన్ని బీరువాలో దాచుకుంటాం. అంతేకాని చెప్పులు, షూలు, ఇలా పనికిరానివి, విలువ కానివి ఎత్తుకొని వెళ్ళి లాకర్లో దాచుకుంటామా? దాచుకోం. కానీ దేవుడు కూడా మన అవయవ నిర్మాణాన్ని అలానే చేశాడంటాను. మనం ఎలాగైతే విలువైన వాటిని లోపల భద్రపరుచుకుంటామో దేవుడు కూడా విలువైన వాటిని లోపల పరచాడంట. మరి ఏంటండి విలువైనవి, విలువలేనివి? ఏటి గొప్పతనాన్ని మనం ఆలోచించామనుకోండి, మనకు బయట కనిపించే అవయవాలు కోల్పోయినా మనము బ్రతకగలం. ఇప్పుడు 2 చేతులు కోల్పోయాం అనుకోండి, 2 చేతులు లేని వాళ్ళు లేరా? ఉన్నారు, బ్రతకచ్చు. 2 కాళ్ళు కోల్పోయామనుకోండి, బ్రతకగలం. చూపు కోల్పోయినా బ్రతకగలం, వినికిడి కోల్పోయినా బ్రతకగలం. అనగా ఇవి కనిపించే అవయవాలు మనకు. కానీ లోపల విలువైన అవయవాలు కొన్ని ఉన్నాయి. గుండె. ఈ గుండె ఎక్కడుంటుందో తెలుసా అండి మనకు? లోపల ఎముకల గూడులో దేవుడు భద్రపరిచాడు. ఎందుకు ఎముకల గూడులో దేవుడు పెట్టాడు? మరి మనం ఏమైనా తిన్నగా పడుకుంటామా? ఇక్కడ పడుకుంటే ఉదయం లేచేసరికి అక్కడెక్కడో ఉంటాం, అంతేనా? మరి నిద్రలో ఎన్నిసార్లు దొర్లుతూ ఉంటాం. మరి ఈ గుండె ఒక్కసారిగా ఒత్తేసుకుంటే అది పగిలిపోదా అండి? మరి ఒకే ఒక గుండె, ఎన్ని గుండెలరా అంటాం. మరి ఒకే ఒక గుండె కలిగినటువంటి మనం అజాగ్రత్తతో ఉంటే అది ఒకవేళ బయట ఇలా వేలాడుతూ ఉండింది అనుకోండి, ప్రతి ఒక్కరికి గుండె ఎలా ఉంటుంది కదా. కాబట్టి దేవుడు విలువైనది గుండె కాబట్టి, మనిషి బ్రతకడానికి గుండె అవసరం కాబట్టి ఆ గుండెను లోపల భద్రపరచడాన్ని. అలాగే ఒక కాలేయం, ఒక ఊపిరితిత్తులు, ఇవన్నీ కూడా మనిషికి విలువైనది. ఇవి ఏవి లేకపోతే మనిషి బ్రతకలేడు. కాబట్టి వీటన్నిటిని కూడా లోపల పెట్టాడండి. అందుకే ఇక్కడ యోబు గారు చెప్తున్నారు, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నాను. మనల్ని రూపించింది ఎవరో తెలుసా? దేవుడట. మనం అద్దం ముందరికి వెళ్ళి, ఓ నన్ను మించిన అందగత్తె లేదు, నాకు మించిన అందం ఎవరికి ఇవ్వలేదు, నా హెయిర్ స్టైల్ బాగుంది, నా మొహం బాగుంది, ఇలా అనుకుంటే చాలా పొరపాటండి. అసలు నాకు ఇంత అందాన్ని, నాకు ఇంత చక్కటి అవయవ నిర్మాణాన్ని దేవుడు ఇచ్చాడంటే దానికి కారణం ఏంటి? అసలు నాకు ఎందుకు ఇచ్చాడు ఇంత చక్కటి అవయవాలను అని ఆ అవయవాలను చూసి దేవుని మహిమపరిచేవారుగా ఉండాలండి. ఒక చిన్న విషయం మనం ఆలోచించామనుకోండి, ఈ భూమి మీద సుమారు ఎన్ని కోట్ల జనాభా ఉన్నారట అండి? 850 కోట్లకు పైగా సుమారు. మరి 850 కోట్ల మందిని మనం ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు అన్నీ ఒకేలాగా ఉన్నాయి. కానీ అందరూ ఒకటి కాదు. అర్థమైందా? అందరికీ ఉన్నవి ఒకటే, కానీ అందరం ఒకటి కాదు. ఇప్పుడు ఏదైనా ఒక మెకానిక్ షాప్కి లేకపోతే ఏదైనా ఒక బైక్ని చూసామనుకోండి, అక్కడ చాలా బైక్స్ ఒకేలాగా ఉంటాయి. ఒకేలాంటి సీట్లు, ఒకేలాంటి స్పేర్ పార్ట్స్ అన్నీ ఒకటే ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? నెంబర్ ప్లేట్స్ని మారుస్తారు, కలర్ని మారుస్తారు. ఎందుకు అన్నప్పుడు డిఫరెంట్గా కనిపించాలి అని. కానీ దేవుడు మనందరినీ కూడా ఒకేలా చేశాడు. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకతని ఇచ్చాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క కారణ జన్మలు. అందుకే ఆయన ఎలా చేశాడో తెలుసా అండి? ఇదిగో నీవు నన్ను నిర్మించి, నాకు అవయవ నిర్మాణం చేసి నన్ను రూపించి ఉన్నావు అని చెబుతూ 10వ వచనంలో 9వ వచనంలో జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకము చేసుకొనుము. దేవుడు నిర్మించాడంటండి మనల్ని. నిర్మాణం అనే పదాన్ని మనం దేనికి ఉపయోగిస్తాము? భవన నిర్మాణాలకు, బిల్డింగ్లకు, ఇంటి నిర్మాణం అని ఉపయోగిస్తుంటాం, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు. మరి ఇక్కడ యోబు గారు దేవుని ఏం చెప్తున్నాడండి? నువ్వు నిర్మించావు అంటున్నాడండి. మనం ఆలోచిస్తున్నప్పుడు ఇక్కడ యోబు గారు ఏమంటున్నారు? నీవు నన్ను
నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకము చేసుకున్నాము. మనము ఇంటిని నిర్మాణం చేయాలనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం మైండ్లో ఫిక్స్ అయిపోతాం, ఈ విధంగా నేను నా బిల్డింగ్ని కట్టుకోవాలనుకుంటున్నాను అని ఒక అంచనాను తీసుకొని వెళ్ళి ఇంజనీరింగ్ గారికి చెప్తాం. వారేం చేస్తారు, ఒక ప్లాన్ ఒక చార్ట్లో చక్కగా గీసిస్తారు. ఇదిగో మీరు అనుకున్న విధంగా మీరు ఎలాగైతే మీ ఇంటిని నిర్మించుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి ప్లానింగ్ అని ఇస్తుంటారు. దాని ప్రకారం ఇంటిని నిర్మించుకుంటాం. అలానే దేవుడు కూడా ప్రతి ఒక్కరి నిర్మాణం వెనుక ఆయన సంకల్పం ఉంది, ప్రతి ఒక్కరి జన్మ వెనుక ఆయన ప్లానింగ్ ఉంది. కాబట్టి ఆయన ఎంత చక్కగా, ఇదిగో జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా, చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. దేవుడు చేసినటువంటి నిర్మాణం అండి. ఆయన ఒక్కొక్కటి దేని తర్వాత దేన్ని పెట్టుకుంటూ వచ్చాడో చెప్తున్నాడు. దేవుడు చేసిన ఈ అవయవాలలో ఏది కోల్పోయినా మరలా మనము తెచ్చుకోలేం. కన్ను పోయిందనుకోండి, కన్నును తెచ్చుకోగలమా? లేదు. దానికి కళ్ళద్దాలు ఇస్తారే కానీ మన కంటిని మనకు తెచ్చి ఇవ్వలేరు. అంతగా ఉంటే చనిపోయిన వారి కంటిని తెచ్చి మనకు ఇస్తారు. లేక ఇంకా ఎవరైనా దాతృత్వ హృదయంతో ఉంటే వారి కంటిని మనకు ఇస్తారు. అంతేకాని పోయిన మన కంటిని మనకు తెచ్చివ్వలేరు. అలానే మన అవయవాలలో దేని చూసినా మనం పోగొట్టుకున్నది ఎవరు కూడా మనకు తెచ్చివ్వలేరు. అంతెందుకండి, యేసుక్రీస్తుల వారు క్రొత్త నిబంధనలో ఒక ఛాలెంజ్ చేశాడు. ఏంటంటే, ఇదిగో ఎవడు కూడా తన తల వెంట్రుకను నలుపుగానైనను తెలుపుగానైనను చేసుకోలేడు. తన తల వెంట్రుకనే చేసుకోలేనప్పుడు అవయవాలను చేసుకోగలడా అండి? లేదు. వైద్యుడి దగ్గరికి వెళ్తానండి నా కలర్ కోసం, నా హెయిర్ కోసం అనుకుంటే పొరపాటు. ఆయన ఏం చెప్తాడండి? కేవలం వెళ్ళి రంగు వేసుకో అంటాడు. ఎందుకు? ఆయన కూడా రంగు వేసుకున్నాడు కాబట్టి. అంతకు మించి ఆయన దాన్ని ఏమీ మార్చలేడు. అలానే రాని వెంట్రుకను కూడా రప్పించలేడు. ఇంకా దేవుడు ఏం చెప్పాడంటే, ఇదిగో మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అన్నారు. మరి దేవుడు ఇంత చక్కగా ఇంత శ్రద్ధతో మన అందరిని కూడా చేసి ఈ భూమి మీదకు పంపించారంటే, మరి మన జన్మకు కారణం ఏంటో మనకు తెలియకపోతే ఎలా అండి? ఒకసారి చివరిగా మనం ఎఫెసీలోకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, ఎఫెసీలోకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగునని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఆయన ముందుగా మనల్ని చేసుకున్నాడంటండి. ఎందుకు చేసుకున్నావు అని మనం జాగ్రత్తగా చూస్తే, ఇది క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని. మరి ఎలా కీర్తి కలుగజేయాలంటే, ఇదిగో మన ఆకారం మనం ఒకసారి మనం అద్దంలో చూసుకుంటున్నప్పుడు దేవుణ్ణి మనం మహిమపరిచేవారిగా ఉండాలి, కీర్తించేవారిగా ఉండాలి. మరి మన జన్మకు సంకల్పం ఏంటో మనం తెలుసుకోవాలి కదండి. అందుకే చెప్తున్నాడు, మీరందరూ కూడా కారణ జన్మలు. మరి ఏం చేయాలి? మీరందరూ కూడా ఇదిగో దేవుని మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు మనకు ఈ భూమి మీదకు పంపించడం జరిగింది. అందుకే దేవుడు మనకు ఈ జన్మనిచ్చాడు. మరి వచ్చినటువంటి మనం ఏం చేస్తున్నామంటే, దేవుణ్ణే పట్టించుకొని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయాం. అప్పులు ఉన్నాయని, పంట పండలేదని, ఉద్యోగం రాలేదని, అవమానం ఎదుర్కొన్నామని, కష్టం వచ్చిందని, నష్టం వచ్చిందని, అప్పుల బాధలు ఎక్కువైపోయాయని, ఇదిగో ప్రేమ విఫలమైపోయిందని, ఇదిగో నాకు జీవితంలో అన్నిటినీ కోల్పోయాను, ఇంకా నాకు జీవితమే లేదు అని క్షణికావేశంలో ప్రాణాలను కోల్పోతున్న వారు ఎందరో ఉన్నారండి. కానీ ఈ జీవితం కోసం దేవుడు ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయనలో ఉన్నటువంటి మనలను ఆయన గుర్తించి, ఇదిగో వీరిని మనం భూమి మీదకు పంపిస్తే వీరు నా కొరకు బ్రతుకుతారు, వీరు నాకు మహిమను తెస్తారు, వీరు నా మహిమకు కీర్తిని కలుగజేస్తారు అని దేవుడు కోరుకున్నాడండి. చివరిగా ఒక ప్రశ్న మనమే ఆలోచించామనుకోండి.
మన అందరం కన్ను మూసిన తర్వాత దేవుని చెంతకు వెళ్ళినప్పుడు ఆయన మనల్ని ప్రశ్నించాడు అనుకోండి, నేను ఎంతో ముందుగా అనుకొని నా సంకల్పంలో నీకు జన్మనిచ్చి భూమి మీదకు పంపించాను, నీవు నా కొరకు ఏం చేసి వచ్చావు అని అడిగితే మనం ఏం చెప్పుకోగలమండి? చెప్పుకునే స్థితిలో మనం ఉంటున్నామా అని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. మరి ఒక్కసారి మనం కన్ను మూస్తే దేవుడు అడిగి ఈ ప్రశ్నకు మనం సమాధానం చెప్పుకోగలమా? నేను పంపించాను, ఎప్పటి నుంచో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం నుంచి నిన్ను అనుకున్నాను, నీ తల్లి గర్భంలో పడిన నాటి నుండి శ్రద్ధగా నేను నిర్మించుకున్నాను, చక్కటి రూపాన్ని ఇచ్చాను, భూమి మీద బ్రతుకునిచ్చాను, ఊపిరినిచ్చాను, జీవాన్ని ఇచ్చాను, అన్నిటినీ ఇచ్చాను, మరి నా కొరకు నువ్వు ఏం చేసి వచ్చావు అని అడిగితే మనం ఏం చెప్పుకోగలం? కాబట్టి ఇక నుండైనా ఇదిగో తండ్రిని మనం వేడుకోవాలి. మరి ఇన్నాళ్ళనే తెలియక బ్రతికేసాం, ఇదిగో ఇంకొంతకాలం మాకు ఆయుష్ ఇచ్చావంటే ఇదిగో మేము జీవిస్తున్నటువంటి ఈ జీవ పరమార్థాన్ని మేము గమనించి ఇక నుండైనా మీ మహిమకు కీర్తి కలిగే విధముగా మేమందరం కూడా బ్రతకాలి, మేము బ్రతకడకు ఇదిగో మీరు ఆయుష్ను మాకు పెంచండి అని అడిగితే ఖచ్చితంగా దేవుడు కరుణిస్తాడండి. దేవుడు ఎవరిని పోగొట్టుకోవాలి అనుకోడండి. అలానే యేసుక్రీస్తుల వారు కూడా ఎవరిని పోగొట్టుకోలేదు. అంతేనే ఎవరిని పోగొట్టుకోకూడదనే దేవుని ఆశ. మరి ఆయన ఎప్పటి నుంచో ఆయన ఒక మాట అన్నాడండి, ఇదిగో 100 మందిలో 99 మంది నీతిమంతులు ఉన్నను, ఒక్క పాపి విషయమై కలుగు సంతోషము నాకు చాలా ఎక్కువ ఉంటుందన్నారండి. అనుకో ఏ ఒక్కరిని అయినా పోగొట్టుకోవాలి అనుకోడు. ప్రతి ఒక్కరు మారాలి అనుకుంటాడు. మారవలసినటువంటి మనం మారి ఇక నుండైనా మనకి ఇంత చక్కటి జీవాన్ని ఇస్తున్నటువంటి దేవుని కొరకు మనం బ్రతికేవారిగా ఉండాలని మనం ఆలోచిస్తే నేటి దినాన్న ఉన్నవారు రేపటి దినాన్న మనకు కనిపించకపోవచ్చు. ఎందరో మట్టికి మన్నైపోయారు, రాజులు సైతం మట్టికి చేరువైపోయారు. మరి మనం ఎంతటి వారం అండి? మరి అంతగా దేవుడు మనల్ని ఈ జీవాన్ని ఇస్తూ బ్రతుకునిస్తున్నటువంటి దేవుణ్ణే మనం మర్చిపోయామనుకోండి, మనకంటే దౌర్భాగ్యులు ఎవరు కూడా ఉండరు. కాబట్టి ఇంత గొప్ప జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు. చూసాం కదా, ఈ ప్రకృతిలో ఎన్నిటినో చేశాడు దేవుడు, వాటన్నిటిలో మనల్నే ప్రథమగా చేశాడు, ప్రథమ స్థానాన్ని మనకిచ్చాడు, వాటన్నిటిని కూడా మనం ఏలమని చెప్పాడు. ఇంత గొప్ప జీవితాన్ని దేవుడు మనకిస్తే ఈ జీవిత పరమార్థాన్ని గ్రహించక ఎందరో చేజార్చుకునేస్తున్నారు. కాబట్టి తెలుసుకున్న మనం, దేవుని మాటలు నేర్చుకుంటున్నటువంటి మనం ఎలా ఉండాలి అన్నప్పుడు ఇదిగో జీవిత పరమార్థాన్ని గుర్తెరిగి కొంతమందికైనా దేవుడిని గురించి చెప్పి ఆయనకు మహిమ కూర్చే పిల్లలుగా ప్రతి ఒక్కరు ఉండాలని కోరుకుంటూ, మరి నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన కన్నతల్లి దేవునికి, నీ పెద్దలకును, మీ అందరికీ నీ ప్రభువైన యేసుక్రీస్తుల వారి పేరిట వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.